శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రంలో మన జాతచక్రంలో ఉండే కాంబినేషన్కి వాస్తుకి ఉన్నటువంటి లింకు, మనకి జాతకపరంగా ఎదుగుదల లేదు అంటే మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా జాతక చక్రం నిర్మితమవుతుంది. దానికి తోడు గనక మనం తెలియకుండా ఇంట్లో ఏదైనా వాస్తు సంబంధించిన దోషాలు చేస్తున్నట్లయితే అది ఇంకొంచెం దాని యొక్క నెగటివ్ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది పడుతున్నప్పుడు వాస్తులో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల్ని ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చాలామందికి వ్యాపారాలలో లాభం రావట్లేదు, నా జీవితం ఎప్పుడూ కూడా ఎంజాయ్ చేయలేదని చెప్తూ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో పాపం ఒక్కసారి కూడా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా హ్యాపీగా లేనండి. దానికి కారణం ఏంటి? పూర్వజన్మల్లో ఎవరినో హ్యాపీగా ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేక ఏదో తెలియక అజ్ఞానంలో ఒక తప్పిదం చేశాడు ఈ జీవుడు. అందుకని ఈ జీవితంలో హ్యాపీగా లేకుండా జరుగుతుంది. అది అందరికీ వర్తిస్తుందని, ఈవెన్ నాకు, ఎవరికైనా సరే. నేనేదో దానికి ఎగ్జంప్షన్ కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ హ్యాపీనెస్ని ఇచ్చేటువంటి స్థానం ఎవరు, ఏమిటి, గ్రహాలు ఎవరు, మనకి ఇలా స్థానం ఏమిటంటే లాభస్థానం. మనకు చూడండి, ఏదైనా ఒక లాభం కలిగింది, హ్యాపీ, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఒక ఈవెంట్ జరిగింది, హ్యాపీ. ఒక గేమ్ ఆడాం, సక్సెస్ అయ్యాం, హ్యాపీ. అంటే సక్సెస్ స్థానం 11th హౌస్ అనేది. లైఫ్లో సక్సెస్ లేకపోతే మనిషికి అన్హ్యాపీనెస్ ఉంటుంది. ఎప్పుడైతే జీవితంలో లాభం అనేటువంటిది ఉందో జీవుడు 100% హ్యాపీనెస్ని పొందుతాడు. లాభస్థానం పాడైపోతే అస్సలు బాగాలేదు, అసలు హ్యాపీనెస్సే ఉండదు, ఏదో అలా బతుకుతూ ఉంటాడు. లేదండి అద్భుతంగా ఉంది, ఇంకా అసలు తిరిగి ఉండదు. చిన్నప్పటి నుంచి అంటే ప్రతి దానిలో ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, మీకు కారు బంగళా ఉంటేనే హ్యాపీగా ఉండాలని రూల్ లేదు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు, అది 11th హౌస్ బాగుంటాయి. ఇక 4th హౌస్ బాగుంది అంటే ఆస్తుల స్థానం బాగుంది, కారు బంగళా కూడా ఉంటుంది వాళ్ళకి. ఒక మంచి కారు, బుగాటి కారు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, 8 కోట్లు 10 కోట్ల కారు వేసుకొని కూడా తిరుగుతూ ఉంటాడు. అట్లా ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, మొట్టమొదటిగా మీ లాభస్థానం ఎంత బలహీనంగా ఉంది, బలంగా ఉంది, మధ్యస్థంగా ఉందా, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. లాభాధిపతి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడు, లేదు పాడయ్యాడంటే కానీ మాకు అర్థం కావట్లేదు, ఈ జాతకాలు మాకు తెలియదు, కానీ ఏం చేయాలంటే లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అనే నామాన్ని కనుక మీరు రోజు 45 నిమిషాలు కనుక చేయగలిగితే లాభం, హ్యాపీనెస్, వ్యాపారాల్లో లాభం, జీవితంలో ప్రతిదాన్ని జయించడం, మీ యొక్క ఇంద్రియాలు మీ యొక్క కంట్రోల్లో ఉండడం, ఆ ఇంద్ర శక్తి మీకు రావడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఇంట్లో ఏ దిశ పాడవడం వల్ల హ్యాపీనెస్గా ఉండరు అంటే, ఇది ఒక ప్లానింగ్ అనుకుంటే, ఈ ప్లానింగ్లో మనకి ఈశాన్యము అంటే సర్వసాధారణంగా ఈ మూల ఈశాన్యం, ఈ మూల నైరుతి, ఈ మూల ఆగ్నేయం, ఈ మూల వాయువు అంటూ ఉంటాం. ఇప్పుడు ఈ మూల ఈశాన్యం అనుకుంటే దీని తూర్పుకి ఈశాన్యాన్ని మధ్య భాగాన్ని తూర్పు ఈశాన్యము అంటారు. ఎవరికైనా అక్కడ కనుక తూర్పు ఈశాన్యంలో గనక ఏదైనా దోషం ఏర్పడితే వాళ్ళ హ్యాపీనెస్ పూర్తిగా ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా. అదేంటంటే ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా ఉండట్లేదంటే తూర్పు ఈశాన్యం పాడైంది. అలాగే తూర్పు ఈశాన్యంలో పెట్టే పదార్థాన్ని బట్టి కూడా మనకి తద్వారా హ్యాపీనెస్ ఉంటుంది. కొన్ని ఇళ్లలో తూర్పు ఈశాన్యంలో పూజ గదులు ఉంటాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పూజ చేయడంలో, దేవత ఆరాధన చేయడంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా తూర్పు ఈశాన్యం ఎలా ఉందో చెక్ చేసుకోండి. తెలియక తూర్పు ఈశాన్యం ఏదైనా దోషం ఏర్పడింది, పగుళ్ళు ఉన్నాయి, తగ్గిపోయిందండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ తెలియక ఏదో దోషభూయిష్టమైనటువంటిది ఏదో ఐరన్ బాక్స్ పెట్టామండి. అయితే తూర్పు ఈశాన్యం సర్వత్రా అని చెప్పారు, అన్నో పెట్టుకోవచ్చు అని చెప్పారు. అలానే ఏది పడితే అక్కడ పెట్టడం కరెక్ట్ కదా. పూజ గది ఓకే, ఫొటోస్ ఓకే, మంచి ఎంజాయ్మెంట్ ఇచ్చేటువంటి మ్యూజికల్ ఐటమ్స్ ఓకే, నెమలికలు పెడుతూ ఉంటారు, అది ఓకే. మీ ఇంట్లో వాళ్ళు ఫోటోలు పెట్టుకోవచ్చు, కానీ చనిపోయిన వాళ్ళు అక్కడ పెట్టకూడదు. చనిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా నైరుతులు 2 భాగాలు చేసి పితృపదంలో పెట్టుకోవాలి. ఆ రకంగా మీరు చేసే దోషము కూడా తూర్పు ఈశాన్య దోషం వల్ల కూడా జన్మజాతకంలో 11th హౌస్ పాడయి తూర్పు ఈశాన్యం కూడా పాడైనట్లయితే అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉందామని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా ముందుకు వెళ్ళదు విషయం.
సో ఈ యొక్క విషయాన్ని జాగ్రత్త పడాలి. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు, వీలైనంత మట్టుకు మీరు దేని ద్వారా ఆనందం పొందాలనుకుంటున్నారో ఆ యొక్క విషయాన్ని అక్కడ పెట్టండి. ఆ తూర్పు ఈశాన్యంలో మీ వెస్ట్ సైడ్ ఎలా ఉందో చూడండి. ఎందుకంటే వెస్ట్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. వెస్ట్ కూడా పాడైతే కూడా వాళ్ళు గెయిన్స్ ఉండవు వాళ్ళ లైఫ్లో, ప్రాఫిట్ ఉండదు. ప్రాఫిట్ లేదనే బాధపడుతూ ఉంటారు. సో వెస్ట్లో ఏమైనా బాత్రూమ్స్ వచ్చాయా, వెస్ట్ సెంటర్. నేను అనేది ఏంటంటే ఇంటిని రఫ్గా చూసుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. నేను చాలా ఇల్లులు చూశాను, ఇలా ఉంటుంది ప్లానింగ్, ఇందులో వెస్ట్ సెంటర్ అని వేసుకుంటారు. కానీ వెస్ట్ సెంటర్ ఏమవుతుంది, అది ఒక్కోసారి పడమర అవ్వదు. అది ఒక్కొక్కసారి ఇటుగాని టిల్ట్ అయినప్పుడు ఇలా తిరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, చూడ్డానికి వెస్ట్ సెంటర్ వెస్ట్లా అనిపిస్తున్నప్పటికీ అది వెస్ట్ అనేది ఒక్కోసారి పడమర నైరుతిలోకో పడమర వాయువ్యంలోకి వెళ్ళిపోతుంది. అది మీరు గుర్తించండి అంటున్నా. ఆ రకంగా చేసుకోండి, ఖచ్చితంగా మీకు లాభాలు ఆనందాలు మీ సొంతం అవుతాయి. చాలామంది ఏంటంటే ఒక గృహం, అది అద్దె ఇల్లు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు, తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఒకటి ఉంటుంది. అదేమిటి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు, అదేవిధంగా ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము, ఈ ఫేసింగ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ డోర్సు, ఇందులో పలానాది మంచిది పలానాది చెడ్డది అనేటువంటి జనరల్ స్టేట్మెంట్లా కాకుండా అసలు మీ పేరుకి వర్గు నిర్ధారణ అంటారు. ఆ వర్గు పరంగా అసలు మీ పేరుకి ఏ ఫేసింగ్ పనికి వస్తుంది, అది చాలా 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 ఇంపార్టెంట్. అది మీ యొక్క లైఫ్ని ఒక మలుపు తిప్పుతుంది. మీరు ఒకవేళ బ్యాడ్ టైంలో ఉన్నా, అంటే ఒక పలానా మహాదశ నడుస్తుందండి, ఏంటో అన్న టైం బాగాలేదు, కానీ వర్గుపరంగా మీరు సరైన దీంట్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు లైఫ్ అనేటువంటిది సెట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, ఎప్పుడు కూడా వాస్తు అనగానే మనం మా వాస్తు పండితులు వస్తారు, ఇది కూల్చేయండి అది కూల్చేయండి అంటారు అనుకునేటువంటి భ్రమ నుంచి ముందుగా బయటికి రండి. చాలామంది ఏమంటారంటే తెలియక అన్నీ కూల్చేసేయండి, గోడ తీసేయండి, రూమ్ తీసేయండి అంటుంటారు. అది కేవలం చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడు తప్ప అదర్వైజ్ దానికి రెమెడీ అనేటువంటిది ఉంటుంది. అది రంగుల రూపంలో ఉంటుంది, మెటల్స్ రూపంలో ఉంటుంది, చిన్న చిన్న ఇంట్లో చేసుకునే యాక్టివిటీస్ రూపంలో ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా పాటిస్తానండి మరి ఎక్కువగా పాటించడం అంటూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు మీ పిల్లల్ని కొద్దిగా చదువుకోనన్నా ఎక్కువేం చదవద్దని అంటారా, కొద్దిగా ప్రిపేర్ అవ్వచాలు ఎక్కువేం ప్రిపేర్ అవ్వద్దు అంటారా, అనం కదా. ఎగ్జామ్స్ విషయంలో మంచి మార్క్స్ రావాలంటున్నాం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, వెళ్ళినప్పుడు కొంచెం చదువుకున్నారండి, ఏదో ఎంబీబీఎస్లో ఒక 10 పేపర్లు చదివారు, అయినా పర్లేదు మనం వెళ్ళిపోతాం మనం. ఎందుకు, పూర్తిగా తెలిసిన డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాం అనుకుంటాము. మనం కూడా వాస్తు గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరున్న ఇంట్లో అనుకోండి, తెలిసిపోతుంది నెగటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో, పాజిటివ్ ఎనర్జీ ఉంది అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మయ్య, నేను ఒక సేఫెస్ట్ జోన్లోకి వచ్చాననే ఫీలింగ్ వచ్చింది మీకు, నేను చాలా సురక్షితంగా ఉన్నాననేటువంటి ఫీలింగ్ ఉంది, నేను చాలా ప్రశాంతంగా ఉన్నానన్న ఫీలింగ్ ఉంది మీ ఇంట్లోకి మీరు వెళ్ళగానే అనగానే దట్ ఈజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఉన్నాయని అర్థం. అలా కాకుండా ఇంటికి వెళ్ళాలంటేనే మనసు అంగీకరించక వెళ్ళిన తర్వాత సరిగా మీకు ఏదో తెలియని ఒక నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అంటే ఆ యొక్క గృహంలో ఖచ్చితంగా మీకు అది సపోర్ట్ చేయట్లేదు. ఏదో తెలియని ఒక బాధ, ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది. అందుకే చూడండి, మనం కొన్ని ఇళ్లలో ఉన్నప్పుడు అస్సలు బాగాలేనండి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు మారాక చాలా బాగుందంటారు. ఇంకొంతమంది ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి, అనవసరంగా నేను ఖాళీ చేసి బయటకు వచ్చానంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేయట్లే, ఆ ఇల్లు దోషం ఉందని రూల్ ఏం కాదు. అక్కడ మీకు వర్గు సరిగ్గా లేదనుకోండి, అటువంటి ఇంటిలోకి వెళ్ళడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని మీరు అర్థం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఇంట్లో ఎవరో గతించారు, సంవత్సరం పాటు మానేస్తారు చాలామంది. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ రావడానికి కారణాలండి. సంవత్సరం పాటు దీపారాధన చేయడమే మానేస్తారు, అది తప్పు. 11వ రోజు తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంట్లో నిత్య దేవతారాధన, నిత్య నైవేద్యము, ధూపదీపాది పంచోపచార పూజ, షోడశోపచార పూజ మీ ఇష్టం ఎలా అయితే అలా చేసుకోవాలి. అలా కాదండి ఎవరో చెప్పారు గుడికి వెళ్ళకూడదు, అలా లేదు. ఎందుకంటే గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి. 11వ రోజు తర్వాత మనం గుడిలో నిద్రపోతాంగా, ఆలయంలో అంటే దాని అర్థం ఏమిటి, వెళ్ళాలని అర్థం. ఆలయానికి వెళ్ళొచ్చు, ఇంట్లో నిత్య దేవతారాధన పూజ చేసుకోవచ్చు, పితృదేవతారాధనలు చేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు.
పెద్ద పెద్దవి కంకణాలు కట్టుకునేలాంటివి మీ ఇంట్లో వాళ్ళు, మీ సొంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే తప్పితే బయట ఎవరో మీకు రిలేషన్ అవుతారు, అప్పుడు అస్సలు తప్పేలేదు. ఇంట్లో ఎటువంటివైనా సరే పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇంట్లో మీరు వీలైనంత మట్టుకు ఏదో ఒక స్తోత్రాన్ని పఠనం చేయండి. దాని ద్వారా ఇల్లు బాగా ఎనర్జైజ్ అవుతుంది. ఏదో ఒకటి విష్ణు సహస్రనామాల, శివ సహస్రనామాల, లలితా అమ్మవారి భక్తులైతే లలితా సహస్రనామాల, మెయిన్గా రోజుకు ఒక్కసారైనా సరే మీరు ఆ నామాలు చూడడానికి నామాలు కానీ మోస్ట్ పవర్ఫుల్ అవి. అదేవిధంగా ఇక్కడ ఇంట్లో కనీసం ఒక 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఏదైనా ఒక భజన లాంటిది కానీ, అంటే ఎక్కువ మనం ధనం ఎక్కువ ఖర్చు పెట్టి హోమాలు చేసుకోలేమన్నప్పుడు నలుగురిని పిలిచి ఒక భజనలాగా, లేకపోతే ఒక పారాయణము, లేకపోతే ఒక హోమము, లేకపోతే నలుగురిని పిలిచి ఏదైనా ఒక భోజనం పెట్టడమైనా చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. శ్రీమాత్రే నమః.